హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, ప్రైవేట్ అలాగే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే అప్డేట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ మెమో ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మీకు టైపింగ్ స్కిల్ అనేది ఉంటే మాత్రం గవర్నమెంట్ జాబ్ పక్క. అది కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన పొజిషన్ అనమాట. ఇది వచ్చేసి కాపీస్ట్ అనే పొజిషన్ కోసం అయితే వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. సో అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన వెబ్సైట్లో అయితే ఉన్నాను. సో ఈ యూఆర్ఎల్ టైప్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. వచ్చేసి మనకు కాపీస్ట్ అనే పొజిషన్కి అయితే వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీరు కాపీస్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ ఫైల్ కనుక చూసుకున్నట్లయితే మనకు అఫీషియల్గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కాపీస్ట్ అనే పొజిషన్కి ఆన్లైన్ వేకెన్సీస్ అయితే ఇవి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 13th మే స్టార్ట్ అవుతుంది. మనకు 2nd జూన్ వరకు అయితే టైం ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్. ఇది వచ్చేసి కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే డేట్స్ ఇవి. అలాగే మనకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ డైలీ వేజెస్ ఎవరైతే కరెంట్ వర్క్ చేస్తున్నారో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్లలో అపాయింటెడ్ బై స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్. సో ఇలా ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కొన్ని. వీళ్ళు ఇందులో అపాయింట్ చేసి ప్రజెంట్ ఇలా వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి వచ్చేసి డిఫరెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 13th జూన్ నుంచి 24th జూన్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి ఒక స్పెషల్ కండిషన్స్ అయితే ఉండడం జరిగింది. వీళ్ళకు ఒక ఏంటంటే యాడెడ్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో దాని గురించి నేను వీడియో ఎండ్‌లో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. పే స్కేల్ చూసుకుంటే మనకు 23,780 నుంచి 76,730 వరకు అయితే ఉంటుంది పే స్కేల్ మనకు. సో జాయిన్ అయిన తర్వాత మనకు 35,000 వరకు అయితే సాలరీ రావడానికి అవకాశం ఉంది. సో వేకెన్సీస్ చూసుకుందాం. మనకొచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి మనకు 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే క్యాష్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో మనకొచ్చేసి 17 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్టయితే మనకు 17 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 9 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే మనకు 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కర్నూలు డిస్ట్రిక్ట్ చూసుకుంటే 7 వేకెన్సీస్ ఉన్నాయి. నెల్లూరు డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకు ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో చూసుకున్నట్టయితే మనకు 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కనుక చూసుకున్నట్టయితే 11 వేకెన్సీస్. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే మనకు 17 వేకెన్సీస్ ఉన్నాయి. విజయనగరం డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే మనకు 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వెస్ట్ గోదావరి చూసుకుంటే మనకొచ్చేసి 16 వేకెన్సీస్ ఉన్నాయి. వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకు 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టోటల్ చాలా మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి వెళ్ళిపోతే గనుక కేవలం ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియేట్ పాస్ ఉంటే సరిపోతుంది. అలాగే దాంతో పాటు దే మస్ట్ హావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఎగ్జామ్ అన్నమాట. సో మనకు ఇంటర్మీడియేట్ పాస్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది మీరు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ గనుక క్వాలిఫై ఉంటే అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇది కూడా ఉంది ఇందులో. ఓన్లీ ఇంటర్మీడియేట్‌తో పాటు ఇంటర్మీడియేట్ ఒకటే కాదు, ఇంటర్మీడియేట్‌తో పాటు అడిషనల్ స్కిల్ కూడా అవసరం అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకు లాంగ్వేజెస్ చూసుకున్నట్టయితే మనకు తెలుగు అయితే పక్కా వచ్చుండాలి ఈ డిస్ట్రిక్ట్స్‌లలో. కొన్ని డిస్ట్రిక్ట్స్‌లలో తెలుగుతో పాటు డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా రావాలా. అనంతపూర్‌లో తెలుగుతో పాటు కన్నడ రావాలా. చిత్తూరులో వచ్చేసి తెలుగుతో పాటు తమిళ్ రావాలా. శ్రీకాకుళంలో వచ్చి తెలుగుతో పాటు ఒరియా. విజయనగరంలో కూడా తెలుగుతో పాటు ఒరియా వస్తే సరిపోతుందనమాట. మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్‌లో తెలుగు వస్తే సరిపోతుంది. సో ఏజ్ క్రైటీరియా చూసుకుంటే మనకు 18 ఇయర్స్ మినిమమ్ ఏజ్ ఉంటది. మాక్సిమం 42 ఇయర్స్ ఉంటుంది. సో యాస్ పర్ గవర్నమెంట్ క్యాస్ట్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకు 5 ఇయర్స్ వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్‌కి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌కి ఉంటుంది. మనకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ వచ్చేసి అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియేట్ దాంతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి కూడా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు కూడా మీరు ఆఫర్ లెటర్, రిలీవింగ్ లెటర్ కూడా అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో దాంతో పాటు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకు రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. వచ్చేసి దాంతో పాటు మనకొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది. అది ఇంటర్మీడియేట్
బేసిస్ మీద ఉండి టఫ్‌నెస్. అలాగే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ 80 మార్క్స్‌కి ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి 50 మార్క్స్‌కి అయితే ఉండడం జరుగుతుంది టైపింగ్ టెస్ట్. సో, నార్మల్‌గా ఫస్ట్ ఏందంటే రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ 80 మార్కులకు ఉంటుంది. అది కాకుండా మీకు ఇది టైపింగ్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి కాపీయిస్ట్ జాబ్ కాబట్టి మీకు స్కిల్ టెస్ట్ ఉంటది టైపింగ్. అది 50 మార్కులకు ఉంటుంది. సో, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్‌లో 80 క్వెషన్‌లయితే ఉంటాయి. అందులో 40 క్వెషన్‌లు వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 క్వెషన్‌లు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో, ఈచ్ క్వెషన్ వచ్చేసి 1 మార్క్ అయితే క్యారీ అనమాట. 1 క్వెషన్ 1 మార్క్ అనమాట. నో నెగెటివ్ మార్క్స్ అనమాట. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఓకే. సో, కంప్యూటర్ ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ సంబంధించిన సబ్జెక్టు ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్‌లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, సిలబస్ చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి సిలబస్ చూసుకోండి జనరల్ నాలెడ్జ్ సంబంధించి మీకు. అలాగే జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి కూడా సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సో, స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ మోడ్ అండ్ ద మోడ్ అండ్ ద పార్టిక్యులర్స్ విల్ బి అప్లోడెడ్ ఇన్ డ్యూ కోర్స్. సో, టైపింగ్ టెస్ట్ ఎప్పుడు ఏంటనేది అది తర్వాత డ్యూ కోర్స్‌లో మీకు చెప్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% అయితే ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్‌కి, 35% బీసీ కేటగిరీ, 30% ఎస్సీ, ఎస్టీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ ఫర్ స్కిల్ టెస్ట్. సో, ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గనుక తెచ్చుకుంటే వాళ్ళకి టైపింగ్ టెస్ట్‌కి పిలుస్తామని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టార్టింగ్‌లో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని. ఎవ్రీ 6 మంత్స్‌కు వాళ్ళకి ఒక మార్క్ అయితే యాడ్ అయితుంది. ఒకవేళ 2 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండగల వాళ్ళకు 4 మార్కులు అయితే యాడ్ అయితాయి. అలా 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకు 20 మార్కులు అయితే యాడ్ అయితాయన్నమాట. సో, వచ్చేసి మనకు ఇక్కడ 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకు 10 మార్క్స్ అయితే యాడ్ అయితాయి. సో, మాక్సిమం 5 ఇయర్స్ ఎవరైతే కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ చేస్తున్నారో వాళ్ళకి 10 మార్క్స్ డిఫాల్ట్‌గా యాడ్ అయిపోతాయన్నమాట. దాంతో పాటు రిటన్ టెస్ట్‌లో కొంచెం మార్క్స్ తెచ్చుకొని జాబ్ అయితే మీకు కొట్టేస్తారనమాట. సో, ఇదే అండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే మనకు రూ. 800 అయితే మనకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బీసీ అండ్ ఓసీ కేటగిరీకి ఉంది. రూ. 400 అయితే అదర్ ఎగ్జామ్టెడ్ కేటగిరీకి సంబంధించిన ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్‌కి ఉంది. ఓకే. సో, వీడియోలో కావాల్సిన డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మాక్సిమం షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.